ఎక్కడైనా ఒక అనుకోకుండా మన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు బయటికి మార్గం మరి అప్పుడు గురువులు సూచించారంటారా? అంటే మీకు ఆ యొక్క చిక్కును కూడా వాళ్ళే పెడతారు. చిక్కు నుంచి బయటకు రావాలి, ఎట్లా రావాలనేది మీకు తెలుసు. వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కల్పించుకోవచ్చు. లేకుంటే నార్మల్ సాధారణ పరిస్థితుల్లో సాధారణ సాధకుడిని ఏం చేయరు. ఎందుకంటే ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రహ్లాదుని స్థితికి వస్తేనే శ్రీ మహావిష్ణువు వస్తారు, అందరికీ రాలేదు కదా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఆ స్థితికి వచ్చి నా జీవనం ఏమున్నా కూడా దీనికి త్యాగం చేస్తాను అనే స్థితికి నేను వచ్చినప్పుడు మహర్షులు బహుశా రావచ్చు. నేను కూడా ఇంకా ఎల్కేజీలోనే ఉన్నా అంటే, కాబట్టి నేను ఎప్పుడూ వారు నాకు వచ్చి సహాయం చేస్తారని అనుకోను. ఎందుకంటే నేను ఆ స్థితికి వెళ్ళాలి. ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నాం మన దివ్యజ్ఞాన సమాజంలో ఇదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ అనిబిసెంటి గారు వచ్చారు, భగవద్గీతని వారు ట్రాన్స్లేట్ చేశారు. అనిబిసెంటి గారి సమయంలో దివ్యజ్ఞాన సమాజం చాలా ఒక ఉధృతమైన స్థాయిలో భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందిందండి. తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారిని తయారు చేయాలని అనుకుని అక్కడ ఒక సమస్యతో అది ఫెయిల్ అయ్యారు. అది ఏంటి, అదేమన్నా మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? జిడ్డు కృష్ణమూర్తి గారు ద వరల్డ్ టీచర్ అంటే విశ్వగురువుని ఆహ్వానించాలి అని ఏదో చెప్పారు. తర్వాత ఆయనకు ఏదో వ్యక్తిగత విషయాల్లో దీనికి ఏదో తెలిసింది, ఇది కాదు అని ఆయనకు తెలిసింది. సో ఐఎమ్ డిజాల్వింగ్ దిస్ సొసైటీ అని ఆయన ఏదో ఒకటి సపరేట్గా ఇచ్చారు. అది డిజాల్వ్ చేశారు. కానీ ఆయన 1985లో మళ్ళీ అడయారు వచ్చారు. వస్తే అప్పుడు అక్కడున్న ప్రతినిధులు పత్రిక వాళ్ళు అడిగారు, సార్ యూ హ్యావ్ కమ్ బ్యాక్ టు థియోసాఫికల్ సొసైటీ అని. అప్పుడు కృష్ణమూర్తి గారు ఒకటే చెప్పారు, వెన్ ఐ వెంట్ అవుట్ అన్నారు. ఐ నెవర్ వెంట్ అవుట్, ఐ వాజ్ ఇన్ మై వే ఆఫ్ లైఫ్. అంటే నేను నాకు తోచింది నేను చేస్తున్నా, కానీ నేను ఎప్పుడు కూడా దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు నేను ఐ రిజైన్డ్ అని నేను వెళ్ళాను నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే చాలామందికి ఏమంటే పుస్తకాల్లో ఏదో ఎక్కడో ఒక లైన్ ఏదో దొరికింది, హీ కేమ్ అవుట్ అని. అట్లా కాదు, కానీ ఆయన ఏం రాలేదు. ఆయన మరణించే వరకు కూడా దివ్యజ్ఞాన సమాజంతోనే ఉన్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నాకు ఈ ఆర్గనైజేషన్ అని ఈ రిచువల్స్ అని నాకేమొద్దు, నాకు చాలా స్వేచ్ఛతో ఉన్న జీవితం కావాలని ఆయన ఎంచుకున్నారు. అంటే ఆయన వద్దనుకునేంత రిచువల్స్ ఏమున్నాయి సార్ దీంట్లో? అంటే ఇప్పుడు మామూలుగా ఈ భారత్ సమాజ్ పూజ అని చేస్తాము, అలాగే అన్ని మతాల వాళ్లకు ఇక్కడ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, అందరూ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఆయనకు బహుశా నచ్చకపోయిందో ఏమో తెలియదు. అంటే ఏమేం చేస్తారంటే కొంచెం చెప్పండి దాంట్లో. అంటే భారత్ సమాజ్ పూజ అని ఇందులో ఉన్న హిందూ మత ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళందరికీ కూడా భారత్ సమాజ్ పూజ అని ఒక హాఫ్ అన్ అవర్ రిచువల్, ఒక దీపం ఉంటుంది. ఆ దీపానికి మనము పూజ అది విత్ మంత్రాలు అది ఉంటుంది. అట్లా క్రిస్టియన్స్కు చర్చ్ ఉంటుంది, అట్లా అన్నీ ఉంటాయి. అవన్నీ ఆయనకు బహుశా ఇష్టం లేదు, అందరూ ఒకటే, ఇది కూడా వద్దనుకున్నాడు ఏమో బహుశా. ఆ విధంగా ఆయన అంటే ఇప్పుడు మనం ఇంత పెద్ద సమాజాన్ని, విశ్వవ్యాప్తంగా ఉండే సమాజాన్ని స్థాపించి మనం పైన దేవుడి దగ్గర నుంచి పరమాత్మ దగ్గర నుంచి ఉన్న ఆత్మలు అని అంత ఎన్లైటన్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ రిలీజియన్స్కి డిఫరెంట్గా ప్రేయర్స్ పెట్టడం అనేది, అంటే ప్రతి మతం కూడా ఒక జగద్గురువు నుంచి స్థాపించబడింది. ఇస్లాం అనుకోండి, క్రిస్టియానిటీ, వాళ్లకు ఉండవలసిన ప్రార్థనలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేశారంటే ఎవరి మతాన్ని వారు పాటిస్తూ అందరం కలిసి ఉందాము అని, అది వాళ్ళ ఈ మేడం బ్లవెట్స్కీ, ఆల్కాట్ ప్లస్ 17 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అందరూ ఉండొచ్చు అలా. అంటే అదేనండి, అందరూ ఉండాలన్నప్పుడు ఒకటే ఉంటే సరిపోతుంది కదా. అంటే ఒకటే ఉంటే మళ్ళీ వాళ్ళందరికీ ఒకటే ప్రేయర్ అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఐఎమ్ డ్రివన్ బై మై రిలీజియన్, ఎవరు ఎన్ని చెప్పినా. కాబట్టి నేను ఎక్కడన్నా పోయేసి మీరు అందరు కలిసి కలెక్టివ్గా ఒక ప్రేయర్ చేయండి, మీకు సంబంధం లేదు అంటే, నేను బయటికి అవునని చెప్పిన లోన నా సిస్టమ్ అది ఒప్పుకోదండి. కాబట్టి మీరు ఏదైతే మతంలో జన్మించి దేనివల్ల మీరు ముందుకెళ్తున్నారో మీరంతా కలిసి, అందుకే అన్నారు థియోసాఫికల్ సొసైటీ వలన మీ మతంలో ఉన్న లోతుగా వెళ్ళి మీరు తెలుసుకోండి, అంతేగాని ఇంకో వేరే మతానికి మీరు కన్వర్ట్ అవ్వడం అది కూడా వద్దు. మీ మతాన్ని మీరు బాగా తెలుసుకునేందుకు దివ్యజ్ఞానం చాలా తోడ్పడుతుంది. నేను ఎక్కడైనా పోయినప్పుడు చాలామందిని అడుగుతాను, మీరు ఎందుకు ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి, లేకుంటే ఇంటి ముందు రాతి ముగ్గు బదులు
బియ్యం పిండి ఎందుకు వేయాలంటే చాలామందికి తెలియదు. సో నేను ఇందులో వచ్చి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలామందికి చెప్తే వాళ్ళంతా కూడా మంచి వ్యక్తులుగా మారుతున్నారు. సో మన మతం గురించి ఏవైతే ఇందులో ఉన్న రిచువల్స్ గురించి మనం తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరు ఈ జన్మలో ఈ మతంలో జన్మించారు, ఈ జన్మ పరంపరలో నేను వచ్చే జన్మలో ఇంకొక మతంలో జన్మిస్తాను, అక్కడున్న రిచువల్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే ఆ కారణ శరీరంలో మళ్ళీ స్వరూపంలో మార్పు వస్తుంది. నేను ఓన్లీ ఒక సబ్జెక్టు ఫిజిక్స్లో నేను పిహెచ్డి చేస్తే సరిపోదు, కెమిస్ట్రీలో చేయాలి, మ్యాథ్స్ చేయాలి. కాబట్టి ఎన్ని జన్మలు కావాలి? అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏమైతే ఉన్నాయండి, అంటే ఇప్పుడు మనం చేసే స్థూలంగా చేసే పని ఏదైతే ఉందో ఈ పనికి కారణ శరీరంలో గత జన్మలో ఉన్నటువంటి మీరన్నీ చెప్పినటువంటి ప్రింట్స్ ఏమైతే ఉన్నాయో అవే కారణం అవుతుంది కదా. అంతే అండి. అంటే అన్నీ రావాలి. ఇప్పుడు కారణ శరీరం నుంచి మనము జన్మిస్తాం. ఈరోజు సపోజ్ ఈరోజు ఒకరు జన్మించాలనుకోండి, జన్మించాలంటే అతని ఫిజికల్ బాడీ భౌతిక శరీరము నిర్మాణమై సుమారు 9 నెలలు తల్లి గర్భంలో ఉందండి. కానీ ఈ శరీరము పని చేయాలి అంటే మీకు ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. ఇది హార్డ్వేరే. ఆ సాఫ్ట్వేరే ఈ యాస్ట్రల్ బాడీ, కామ శరీరం. అది దీనికన్నా ముందు ఒక 1 year 2 years అయింది. దాన్ని చేసే ఉద్వేగాలు ఏదైతే ఉందో అదే మన మానసిక శరీరం. సో మీరు ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరము వచ్చే ముందు మీ యొక్క కామ శరీరం నిర్మాణం కావాలి. కామ శరీరం నిర్మాణం కన్నా ముందు మానసిక నిర్మాణం కావాలి. మీరు ఎక్కడ జన్మించాలి, ఎవరికి పుట్టాలి, ఎలాంటి ఇవంతా కూడా డివైన్ ప్లాన్ అంటే భగవత్ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇది ఎలా జరుగుతుంది అంటే చాలామంది అడిగినప్పుడు ఈ జన్మించినప్పుడు ఇది ఎందుకు ఇలా అవుతున్నాయంటే ఇదంతా కూడా ప్రీ డివైన్ ప్లాన్. అంటే దీనిలో ఏమన్నా రూల్స్ ఉన్నాయండి? అంటే ఈ సమాజంలోకి వచ్చిన తర్వాత దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులయ్యి మనం దీంట్లోకి వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సినవి ఏమైనా ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఏం చెప్పదు సార్. ఇక్కడ అధ్యయనంలో ఇలా ఉంది అని చెప్తారు. మీరు మార్చుకోవాలంటే స్వేచ్ఛ ఇచ్చారండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అర్త్. మీరు మారాలంటే మారండి, మీరు అలానంటే అలా ఉండండి. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మన రీఇన్కార్నేషన్ జన్మల పరంపర ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేదంతా ఏదైతే రాబోయే జన్మ ఉన్నదో దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ జన్మలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఈ జన్మలో మనం ఫిజికల్గా ఎదుర్కొన్న వాటి నుంచి కానీ ఎలా బయటపడగలుగుతాం దాన్ని? మీరు ఇది ఇప్పుడు బయటపడాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో సపోజ్ సిగరెట్ స్మోక్ చేస్తున్నారు అనుకోండి, అతనికి తప్పకుండా ఏదో ఒక వ్యాధి వస్తుంది దానికి సంబంధించింది. ఇందులో రావడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనుషులు వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ఉండరు. నార్మల్గా ఎవరు కూడా మాంసాహారం చేయరు, తినరు. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అక్కడున్న వ్యక్తులతో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వలన మనం మానేస్తామండి. మీకు ఆరోగ్యం చాలా చక్కబడుతుంది. అలాగే మీ ఎక్స్పెండిచర్ ఆన్ దట్ బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. మీకు ఎన్ని లాభాలు చూడండి దివ్యజ్ఞానం వల్ల. ఫస్ట్ థింగ్ రోజుకు 50 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అది తగ్గిపోయింది, ఆరోగ్యం బాగా అయిపోయింది. ఇక్కడ మీరు మానేయండి అని ఎవరు చెప్పరు. ఇప్పుడు నేను ఎయిర్ఫోర్స్లో ఉన్నప్పుడు మాకు అన్నీ లభించేది, మీకు ఏది కావాలి అంతా ఫ్రీ. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ రేషన్ అని మాకు ఇచ్చేవారు. కానీ నేను ఇప్పటికీ కూడా ఎప్పుడూ ఒక ఎగ్ను కూడా ముట్టుకోలేదు. ఎలా ఉన్నా అండి, ఎందుకంటే ఈ దివ్యజ్ఞానం అనేది నేను చిన్న వయస్సు అయినా నాకు ఆల్రెడీ 26 ఏళ్ళే అప్పుడు, 28 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు అందరూ అనేవారు నువ్వు అసలు ఇంత చలిలో ఎలా ఉంటున్నావు అని. నాకు ఆశ్చర్యం వేసేది ఎలా అని. అంటే దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ గైడింగ్ మీ సార్. కాబట్టి ఇందులో వచ్చిన వాళ్ళు మీకు తెలియకుండానే ఎంతో మీకు ఉపయోగకరము, లాభకరము, ఆరోగ్యము, ఐశ్వర్యం మీకు రాంది. అంటే నేను ప్రాక్టికల్గా నా జీవితంలో ఇప్పుడు